వెల్కమ్ టు SVRK 9 న్యూస్ ఛానల్. విజయవాడలో ఉన్న పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన 2 వరుస చోరీ కేసుల్లో నిందితులను మీడియా ముఖంగా ప్రవేశపెట్టారు. విజయవాడ అడిషనల్ డీసీపీ గుండం రామకృష్ణ, ముద్దాయిలు కోల అభిషేక్, తోట శివకుమార్, తోట వరలక్ష్మి భార్యాభర్తలు వీరిపై 100కు పైగా నేరాలు ఉన్నట్లు తెలిపారు. ముద్దాయిల నుంచి 15 లక్షలు విలువ గల వెండి, బంగారు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు రామకృష్ణ తెలిపారు. ఈ వెస్ట్ జోన్ పరిధిలో ఈ నెల 14వ తారీఖున ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామం శివారు త్రిలోచనాపురంలో 14/7/2026 తేదీన రాత్రి ఒక దొంగతనం జరిగింది. దాంట్లో దొంగలు ఇన్వెంట్స్ ఆబ్సెంట్ లో లేని సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి 40 గ్రాముల బంగారం, సుమారు 3 కేజీల వెండి దొంగిలించడం జరిగింది. అలాగే నున్నా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉడా కాలనీలో 19/7/2026 తేదీన 2 ఇళ్లలో ఈ తాళాలు పగలగొట్టి నేరం జరిగినట్లు నున్న పోలీస్ స్టేషన్ లో 2 కేసులు నమోదైనవి. ఈ 3 కేసుల్లో కూడా మన సిపి రాజశేఖర్ బాబు గారి ఉత్తర్వుల ప్రకారము, మన ఏసీపీ గారు సత్యానందం పర్యవేక్షణలో నున్నా సిఐ గారు ఆలీ గారు, అలాగే క్రైమ్ ఎస్ఐ పండు ద్వారా వారి సిబ్బంది కలిసి తోట శివకుమార్, అలాగే తుమ్మల మనోజ్ కుమార్ మరియు తోట శివకుమార్ భార్య తోట వరలక్ష్మి వీళ్ళ ముగ్గురిని కూడా ఈరోజు అదుపులో తీసుకుని వారి దగ్గర నుంచి సుమారు 54 గ్రాములు బంగారు వస్తువులు, అలాగే సుమారు 3 కేజీలు వెండి వస్తువులు స్వాధీనం చేసుకోవడం అయింది. సుమారు ఈ కాస్ట్, ఈ రికవరీ చేసుకున్న కాస్ట్ సుమారు 15 లక్షల రూపాయలు విలువ ఉంటుంది. దీంట్లో తోట శివకుమార్ అన్న అతను ఇతని నేటివ్ ఆఫ్ వైజాగ్. ఇతని పైన సుమారు 100 కేసులు పైగా ఇంటి దొంగతనం ఉన్నాయి. గత నెల 17వ తేదీన ఇతను జైలు నుంచి రిలీజ్ అవడం అయింది. ఇతనితో పాటు వేరే అభిషేక్ అన్న అతను, ఇతని నిడదవోలు, వీళ్ళిద్దరూ కూడా కలిసి జైల్లో పరిచయం. అలాగే వీళ్ళకి తుమ్మల మనోజ్ కుమార్ ఫ్రెండ్, ఇతను ఇక్కడ మన బాంబే కాలనీలో షెల్టర్ ఇచ్చాడు. ఈ షెల్టర్ లో ఉండి వీళ్ళు ఈ నేరాలు చేయడం జరిగింది. దీంట్లో అభిషేక్ నిడదవోలు అతన్ని పట్టుకుని పోయిన బంగారు వస్తువులు ఇంకా వెండి వస్తువులు కూడా రికవరీ చేయాల్సి ఉంది. ఇప్పుడు వరకు రికవరీ చేశారు. ఇంకా ప్రాపర్టీ 2 కేసులు, ఇంకా నున్న కేసుల్లో ఇంకా రికవరీ చేయాల్సి ఉంది. ఇంకా ముద్దాయిల్ని పట్టుకోవాల్సి ఉంది. టెక్నాలజీ అంటే ఈ ఓల్డ్ అఫెండర్స్ మనకి మూలపాడు త్రిలోచనపురం కేసులో మనకి ఫింగర్ ప్రింట్ రావడం జరిగింది. అలాగే ఉడా కాలనీలో జరిగిన కేసులో కూడా ఫింగర్ ప్రింట్ వేలుముద్రలు రావడం జరిగింది. దీని ఆధారంగా సాంకేతికంగా మనం పట్టుకోవడం జరిగింది. చోరీలో ఇద్దరండి.